కన్నడ నుండి తెలుగు బుల్లితెరకి ప్రేమ్ నగర్ అనే సీరియల్తో పరిచయమై గుప్పెడంత మనసు సీరియల్తో మంచి స్థానాన్ని సంపాదించుకుని ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయారు మన రిషి సార్. అంతేకాదు గుప్పెడంత మనసు సీరియల్ అయిపోయినప్పటికీ దాని హడావుడి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అంతేకాకుండా తన 2 సినిమాల షూటింగ్ కూడా ఏకకాలంలో పూర్తి చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నారు రిషి సార్. అయినా సరే ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన అప్డేట్స్ని మాత్రం ఎప్పటికప్పుడు మనకి తెలియజేస్తూనే ఉంటారు. అయితే రిషి సార్తో పాటు మరొక హీరో కూడా తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించిన వ్యక్తి నిరంజన్ బిఎస్ గారు. ఎన్నెన్నో జన్మల బంధం సత్యభామ సీరియల్స్తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని సొంతం చేసుకున్నారు నిరంజన్ బిఎస్ గారు. ఇప్పుడు ముఖేష్ గౌడ గారి గురించి నిరంజన్ బిఎస్ గారి గురించి ఎందుకు చెప్తున్నారా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. అయితే అదే విషయానికి ఇప్పుడు వద్దాం. ఇండియన్ టీవీ కపుల్ వాళ్ళు 100 మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ 2024కి 136 మేల్ యాక్టర్స్ నామినేషన్స్ తీసుకున్నారు. అందులో మన ముఖేష్ గౌడ గారు, నిరంజన్ బిఎస్ గారు కూడా ఉన్నారు. వాళ్ళు పెట్టిన లిస్ట్ నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. 60 ముఖేష్ గౌడ గారు అయితే 63లో నిరంజన్ బిఎస్ గారు ఉన్నారు. సో వీళ్ళకి ఓటింగ్ చేయడం ద్వారా వాళ్ళు టాప్ 1లో మనం నిలబెట్టే అవకాశం కూడా ఉంది. నామినేషన్స్ ప్రాసెస్ అంతా కూడా ఇండియన్ టీవీ కపుల్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్తే వాళ్ళు డీటెయిల్స్ చెప్తూ ఉంటారు. ఓకే, కాబట్టి మనకి ఇష్టమైన 2 స్టార్స్ కూడా నామినేషన్స్లో ఉండడం చాలా ఆనందించదగ్గ విషయం. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.